మిథున రాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి రవి భగవానుడు సంచారం చేయనప్పుడు దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైనటువంటి పెట్టుబడులు, ఆలోచన విధానము, ఐశ్వర్యము, కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వీటిని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఓపిక, పట్టుదల వలన సకుటుంబ సపరివారం అందరితో కలిపి ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో రాజసన్మానం, గజ సన్మానం పొందబోతున్నారు. 6వ స్థానంలో రవి, కుజుడు, శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపేమో ఆందోళన, ఒకవైపేమో కొత్త ఆలోచనలు కలుగుతుంటాయి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించబోతుంటారు. కనుక వీలైనంత వరకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోగలిగితే మంచి కాలంగా